పడు ప్రతి వాని క్రియలు, బయలు పడు ప్రతి వాని క్రియలు. కర్రగడ్డి కొయ్య కాలైనను, కర్రగడ్డి కొయ్య కాలైనను. వెండి బంగారము విలువరాళ్ళైనను, వెండి బంగారము విలువరాళ్ళైనను. అగ్నియే తెలుపు, అగ్నియే తెలుపు, అప్పుడే కనుగొందువు. కాలము సమీపము ప్రభు యేసు వచ్చును, కాలము సమీపము ప్రభు యేసు వచ్చును. జీతము పొందును నిజ దాసుడు, జీతము పొందును నిజ దాసుడు. ఆనందముందేదరు, 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 ఆనందముందేదరు. ప్రియులారా, ఈ ఉదయకాలపు ధ్యానము కొరకు మార్కు సువార్త 14వ అధ్యాయం 3వ వచనం నుండి కొన్ని విషయాలు మీకు తెలియపరచాలని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ బేతనీ అనే గ్రామంలో ఓ కుష్ఠరోగి అనే సీమోని ఇంటిలో యేసు ప్రభు వారు భోజనమును కూర్చుని ఉన్నారు. ఆ సమయంలో ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అచ్చా జటామాంసత్తరు బరిన అత్తరు ఆమె తెచ్చినట్లుగా చూస్తున్నాం. స్వచ్ఛమైన అత్తరు ప్రభువుకు అర్పించినట్లుగా మనం చూస్తున్నాం. 1 సంవత్సరమే కష్టార్జితం ఆమె ప్రభు దగ్గరకు తెచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ఈ దినాల్లో కూడా అనేక మంది బిడ్డలు దేవునికి సమర్పించుకునే బిడ్డలు ఉన్నారు. అందుచేతనే అనేకమైన స్థలాల్లో దేవుని యొక్క కార్యములు ఎంతో అద్భుతమైనటువంటివిగా, కన్స్ట్రక్షన్స్ కానీ, ఆయా దైవికమైన కార్యాలు కానీ అద్భుతంగా జరుగుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ప్రియులారా, స్వచ్ఛమైన అత్తరు, అచ్చా జటామాంసత్తరు బరినత్తరు ప్రభు దగ్గరకు తీసుకుని వచ్చింది. ఇక్కడ మనం చూస్తాం, బేతనీలో కుష్ఠరోగిని సీమోని ఇంట భోజనమును కూర్చుండినప్పుడు ఒక స్త్రీ మిక్కిలి వీలు గల అచ్చ జటామాంసత్తరు గల శిలాభరిణి తీసుకొని వచ్చి ఆ శిలాభరిణి పగలగొట్టి అత్తరు ఆయన తల మీద పోసెను. అత్తరంతా కూడా ప్రభు యొక్క తలపై పడాలని ఆ స్త్రీ ఆశించింది. ప్రభువును మిక్కుటంగా, ఎంత ఎక్కువగా ప్రభువుని ఆమె ప్రేమించింది. అయితే అక్కడ సోషల్ వర్కర్స్ ఉన్నారు, సోషల్ వర్కర్స్ ఉంటారు, వాళ్ళు దేవుని కార్యాల్లో సాగనివ్వరు. కాబట్టి ఒక వ్యక్తి ఏమన్నాడు, ఇక్కడైతే కొందరు కోపడి ఈ అత్తరులాగా నష్టపరచనేలా, ఈ అత్తరు 300 ధ్యానారముల కంటే ఎక్కువ వేలకు అమ్మి బీదలకు ఇవ్వచ్చునని చెప్పి ఆమెను గూర్చి సణుకుని. కొందరు శిష్యులు ఉన్నారు అక్కడ. అత్తరు ఇలాగ ఎందుకు నష్టపరిచావమ్మా, అమ్మితే ఎంతో మరి ద్రవ్యం వచ్చును, పేదలకు సహాయం చేద్దామే అని ఆ స్త్రీని ఎంతో తొందర పెట్టారు. ఎందుకు అలా చేశావు, ఎందుకు అలా చేశావు అని ఆ స్త్రీని ఆ కొందరు వ్యక్తులు ఎంతో తొందర పెట్టారు. అయితే ప్రభు ఆమె సమర్థించిన, ప్రభు ఆమెను సమర్థించాడు. ఆమె చేసినటువంటి కార్యాన్ని ప్రభు సమర్థించాడు. సమర్థించి ఏమన్నాడు, అందుకు యేసు ఇట్లైను, ఆమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు, ఈమె నాయడల ఒక మంచి కార్యము చేసెను. అందుకేసు ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు, ఈమె నాయడల ఒక మంచి కార్యము చేసెను. కాబట్టి ప్రియులారా, ప్రభు యొక్క కార్యములే మంచి కార్యములు. నేను చెబుతున్నాను, అదొక
మంచి కార్యం. మీరు వింటున్నారు, అదొక మంచి కార్యం. కాబట్టి దేవుని యొక్క కార్యాలు సువార్త పరిచర్య అనేకులు చేస్తున్నారు, అది మంచి కార్యం. అనేకులు దైవికమైన కార్యాలు ఆయా స్థలాల్లో అనేకులు జరిగిస్తున్నారు, అదే మంచి కార్యం. లోకంలో మంచి కార్యం అంటూ ఉంటే అవి దేవుని యొక్క కార్యాలే, అవి మంచి కార్యాలని ఇక్కడ ప్రభు సాక్ష్యం ఇచ్చాడు. ఈమె నాయడల ఒక మంచి కార్యం చేసింది. ఈమెను మీరేమో తొందర పెడుచున్నారు, బీదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు, మీకు ఇష్టమైనప్పుడల్లా మీరు మేలు చేయవచ్చు, ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను అని ప్రభు చెప్పాడు. 8వ వచనం, ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తం నా శరీరాన్ని ముందుగా అభిషేకించింది. కాబట్టి ప్రియులారా, ఒక మంచి కార్యం చేసింది. ఆ మంచి కార్యం ఎలా చేసిందండి? శక్తి కొలది చేసింది. అలాగే నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకముతో నీ దేవుడైన ప్రభువును నీవు ప్రేమించాలి. నీ శక్తి అంతా ప్రభువుకి ఇవ్వాలి, నీ బలమంతా ప్రభువుకి ఇవ్వాలి, నీ యొక్క జ్ఞానమంతా ప్రభువుకి ఇవ్వాలి, నీ వివేకమంతా ప్రభువుకి ఇవ్వాలి, పూర్ణ శక్తితో. ఈమె శక్తి కొలది చేసి నా భూస్థాపన కొరకు నన్ను ముందుగా అభిషేకించింది అని ప్రభు చెప్పాడు. అలానే ప్రియులారా, ప్రసంగి గ్రంథంలో ఒక మాట చూస్తున్నాం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనా నీ శక్తి లోపం లేకుండా చేయి. నీ పో పాతాళమునందు పని అయినను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైన లేదు. చేయటాన్ని చేతికి వచ్చిన ఏ పైన శక్తి లోపం లేకుండా, శక్తి ఉండగా నీవు దాచుకోకు. శక్తి కొలది, ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన కొరకు నా శరీరాన్ని ముందుగా అభిషేకించిందని ప్రభు ఆమెను గూర్చి మాట్లాడి ఉన్నాడు. భూస్థాపన ఎప్పుడు చేస్తారు? చనిపోయిన తర్వాత చేస్తారు. కానీ బ్రతికుండగానే భూస్థాపన కొరకు ప్రభువును సిద్ధపరిచింది. అంటే ప్రభు నా కొరకు మరణించేవాడు, ప్రభు నా కొరకు బలి అయ్యేవాడు, ప్రభు నా కొరకు చనిపోయేవాడు, ప్రభు నా కొరకు సమాధి చేయబడేవాడని ఈ స్త్రీ సంపూర్ణంగా గ్రహించింది. సంపూర్ణంగా గ్రహించింది కాబట్టి ఆ గొప్ప కార్యం శక్తి కొలది హృదయపూర్వకంగా ఆమె చేయగలిగింది. ప్రభువుని ఆమె ఎంతో ప్రేమించింది. ప్రేమగల రక్షకుడు, నన్ను ఎంతో ప్రేమించిన వాడు, ఆయన ప్రేమను ఆమె సంపూర్ణంగా ఆమె అర్థం చేసుకుంది. అర్థం చేసుకున్న వాళ్ళే ఆయన కొరకు ఏదైనా చేయగలరు. అర్థం చేసుకోలేని వాళ్ళు ఏమీ చేయలేరు. కాబట్టి జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ మీరు అర్థం చేసుకోవాలని ఎంతో కోరుచున్నాను అని పౌలు ఎఫెసీ పత్రికలో మాట్లాడుతున్నాడు. ఆ ప్రేమ యొక్క పొడుగు, ఆ ప్రేమ యొక్క వెడల్పు, ఆ ప్రేమ యొక్క లోతు ఎంతో మీరు అర్థం చేసుకోవాలని పౌలు కోరుతున్నాడు. కాబట్టి ఆయన మరణ భూస్థాపన పునరుత్థానాలు ఈ స్త్రీ అర్థం చేసుకుంది. ఎవరు ఏమన్నా గాని ప్రభువుని ఆమె ప్రేమించింది. ఎవరు ఏమన్నా పట్టించుకోలేదు. ఎవరు ఏమన్నా, ఎవరు ఎరుదు అడ్డుపడినా ఆమె సాకుండా ఎలా రెక్కలాగదామని చూచినా ఏమాత్రం లక్ష్య పెట్టకుండా, లెక్క చేయకుండా ముందుకు సాగి తాను చేయదలసిన కార్యం ప్రభువుకు ఆమె చేసి ప్రభుని ఘనపరిచింది, ప్రభువును సంతోషపరిచింది. అలానే ప్రియులారా, ప్రభు కొరని సాగుతూ ఉండు, ప్రభువును ప్రేమించు, ప్రభు ప్రేమను, కల్వరి ప్రేమను అర్థం చేసుకో, ప్రభువును ప్రేమించు. ప్రభులో సాగుతూ ఉండగా ఎంతో మంది ముందుకు సాకుండా అడ్డుపడేటువంటి మనుషులు ఉంటారు. అడ్డులాటంకాలు తెంచుకుంటూ ముందుకు సాగి ప్రభువుని గనపరిచి ప్రభు యొక్క కృపకు పాత్రురాలు అవటానికి ప్రభు నీకు నాకు సహాయపడునుగాక. ఆమేన్. ప్రేమగల మా ప్రియమైన తండ్రి, దేవా మా ప్రభువా, కుష్ఠరోగిని సీమోని ఇంట్లో ప్రభు కూర్చున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసత్తర తెచ్చి ఆ అత్తరబరిని పగలబొట్టి తలపై పోసినట్లు చూస్తున్నాం. ప్రభు యొక్క శిలువ మరణాన్ని అర్థం చేసుకుంది, ప్రభు యొక్క బలియాగాన్ని అర్థం చేసుకుంది,
ప్రభు యొక్క కల్వరి ప్రేమను అర్థం చేసుకుంది, ప్రభు యొక్క మరణాన్ని గ్రహించింది, ప్రభు చెల్లించిన క్రయాన్ని గుర్తించింది. ప్రభు అంత గొప్ప కార్యం ఆమె చేసింది. ప్రభువా మీకు ఎన్నో వందనాలు. ఆ రీతిగా మేము కూడా గ్రహించి మా శక్తి కొలది మంచి కార్యాలు నీ కొరకు చేసి నీ కృపలకు మేము పాత్రలు మొగటకు సహాయపడండి నాయన. యేసు నామములో వేడుచున్నాము తండ్రి, ఆమేన్.